హరే కృష్ణ. మనకు సనాతన ధర్మం అంటే ఏంటో చాలామందికి తెలియదండి. నాత అంటే తనని హస్బెండ్, భర్త లేదా ఒక పరిపాలకుడు, ఒక నియంత అంటారు. అలాంటి ఒక నియమకుడు, పరిపాలకుడు ఎవరైనా మనం పరిపాలించే మాస్టర్ లేకపోతే వాళ్ళని అనాథ అంటారు. కానీ అలాంటి నాథుడు ఉంటే, అలాంటి ఒక పరిపాలించే నియంత మనకు ఉంటే వాళ్ళని సనాత అంటారు. అందుకే మన కల్చర్లో, మన యొక్క సాంప్రదాయాలలో భగవంతుడిని కేంద్రంగా ఉంచుతూ మనం చేసేటువంటి ధార్మిక కార్యకలాపాలన్నీ కూడా భగవంతుడిని కేంద్ర బిందువుగా ఉంచి చేసినట్లయితే దానిని సనాతన ధర్మం అంటారు. అందుకే వెంకటేశ్వర స్తోత్రంలో ఒక మంచి లైన్ ఉంటుందండి. పరిపాలయ మాం వృషశైలపతే, ఓ వృషశైలపతి నన్ను పరిపాలించు అని అడుగుతారండి. ఇది మన సనాతన ధర్మం కల్చర్.